సుఖినో భవంతు. తల్లికి, తండ్రికి, గురువుకి నమస్కరించి ఈరోజు క్లాసు మొదలు పెడదాం. జూన్ 29లో ఇయర్ ఇక్కడ వేసలేదు. యూట్యూబ్లో వేదాంత మహర్షి గారి ఇంగ్లీషు ఉపన్యాసం ఇది. అది అలయార్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అని ఆ రోజు జరిగింది. దాన్ని వ్యక్తిత్వ వికాసము అంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ని. దాని గురించి ఈరోజు మనం క్లుప్తంగా అనువాదం చేసుకుందాము. ఈ అనువాదం కూడా భావానువాదం అంటారు. యాజ్ ఇట్ ఈజ్ స్వామీజీ ఏం మాట్లాడారో అదే వర్డ్ టు వర్డ్ మనం ట్రాన్స్లేట్ చేయటం లేదు. దానిలో ఉన్న భావాన్ని వీలైనంత వరకు క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజు మీటింగ్లో ఇంట్రడక్షన్గా ఆయన వివరించారు. సింప్లిఫైడ్ కుండలిని యోగా అంటే ఏంటో తెలియజేశారు. దాని యొక్క ఆంతర్యాన్ని నేను ఈరోజు మీకు భావానువాదంగా తెలియజేస్తాను. సింప్లిఫైడ్ కుండలిని అంటే సులభతర కుండలిని యోగము. ఈ యోగం చేయడం వల్ల మనిషి మెటీరియల్ వరల్డ్ నుండి స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళగలుగుతాడు. మెటీరియల్ వరల్డ్ అంటే ఈ ప్రాపంచిక ధర్మాలకు అన్నింటికీ అనుగుణంగా మనం బతుకుతున్న ఈ ప్రపంచము. స్పిరిచువల్ వరల్డ్ అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి అనుకూలమైనటువంటి ప్రపంచం అది. ఇక్కడి నుంచి అటు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, అక్కడి నుంచి దైవోన్ముఖంగా అంటే రియలైజేషన్కి, ఆత్మసాక్షాత్కారానికి ప్రయాణం చేయడానికి కూడా ఈ సులభతర కుండలిని యోగం ఉపయోగపడుతుంది. ఇందులో మొదటిగా ఏం చేస్తున్నారంటే, కాన్షియస్నెస్ అంటే జ్ఞానం అన్నది భగవంతుడి నుంచి మానవుడికి ఒక వరంగా, ఒక గిఫ్ట్గా లభించింది. అది మనిషిలో ఎలా పనిచేస్తుంది అని చెప్తే 3 రకాలుగా తెలియజేస్తున్నారు ఇక్కడ. ఒకటి పెరిఫెరల్ అంటే సూపర్ఫిషియల్గా పైన ఎలా వర్క్ చేస్తుంది ఈ జ్ఞానం. ఇంకోటి మిడిల్ కాన్షియస్నెస్ అంటే మధ్యస్థంగా ఎట్లా ఉంటుంది. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ మూడోది అంటే భగవద్ దర్శనానికి వెళ్ళడానికి ఎలా ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. మొదటిగా పెరిఫెరల్ కాన్షియస్నెస్ అంటే మైండ్ అన్నమాట. మైండ్ అంటే మనసు. ఈ మనసు ద్వారా మనం ఏం చేస్తామంటే మైండ్ ఉపయోగించి మన ఇంద్రియాలు 5 కళ్ళు, చెవులు, ముక్కు, నాలిక, శరీరము వీటిని సంబంధించిన అనుభవాలు పొందుతూ ఉంటాం. ఇంద్రియానుభవాలు అన్నమాట ఇవన్నీ. ఈ ఇంద్రియానుభవాలన్నీ కూడా మైండ్ ఏం చేస్తుందంటే, మైండ్ అంటే ఇక్కడ మనసు ఆ అనుభవాలన్నింటినీ జీవధాతు కేంద్రంలోకి తీసుకెళ్ళి ఒక ముద్రలుగా నిలుపుతుంది. మనం ఏదైనా రుచి చూసినా, స్పర్శించినా, వాసన చూసినా వాటిని చిన్న చిన్న ముద్రలుగా జీవధాతు కేంద్రము అనబడే ఆత్మ అన్నమాట. అది దానిలో నిలుపుతుంది. అది మిడిల్ కాన్షియస్నెస్ అన్నమాట, మధ్యస్థ దశ అన్నమాట ఈ జ్ఞానానికి. మైండ్ ద్వారా ఇంద్రియాల యొక్క అనుభవం తెలుసుకోవడమే సూపర్ఫిషియల్ అన్నమాట, పెరిఫెరల్ అన్నమాట. పోతే మూడోది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే మానవుడికి ఉన్నటువంటి 6th సెన్స్ అనబడే జ్ఞానాన్ని ఉపయోగించి ఇన్ఫినిట్ కాన్షియస్ అంటే భగవతత్వం అన్నమాట. అది ఆ భగవతత్వం వైపుగా, భగవంతుడి వైపుగా ఎలా వెళ్ళాలి, తన ఆరిజిన్, తన పుట్టుకకి పరిణామ క్రమంలో తను మనిషిగా తయారవడానికి మూల కారణం ఎక్కడుంది, అది భగవతత్వము, ఆల్మైటీ అంటారు. దాని దగ్గరికి చేరడానికి ఎలాగా ఈ జ్ఞానం మనకి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అన్నమాట. ఈ రకంగా ఇది 3 రకాలుగా మనకి తెలియజేశారు జ్ఞానం ఎట్లా ఉంటుంది. తర్వాత స్టెప్లో ఏం చెప్తున్నారంటే, కార్యకారణ సిద్ధాంతము అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నమాట. ఇది ఆలోచించి మనం కొన్ని పనులు ఆచరిస్తే దాని ఫలితం జీవితంలో మనం అనుభవించడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అదే కార్యకారణ సిద్ధాంతము అంటారు. దాన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, మనం ఏ పనులు చేస్తామో, ఏమి ఆలోచిస్తామో అవి మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, తత్ఫలితాలు
తప్పకుండా మనం జీవితంలో ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ అనుభవించి తీరాలి. మంచి అయినా చెడైనా చేసుకున్న వాళ్ళు చేసుకున్నంతని అది అనుభవించి తీరాలి. దాన్నే కార్యకారణ సిద్ధాంతం లేదా కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారనమాట. చేస్తున్నది ఏమిటి, దాని ఫలితాన్ని ఎఫెక్ట్ అంటారనమాట. అది అనుభవించి తీరాలి. ఈ సిద్ధాంతాన్ని కనుక విస్మరించి, అంటే నేను మంచి చేస్తే మంచి జరుగుతుంది, నా జీవితంలో చెడు చేస్తే చెడే జరుగుతుంది అనే ఒక నమ్మకం విశ్వాసం లేకుండా ఈ సిద్ధాంతాన్ని కనుక విస్మరించి ప్రవర్తిస్తే మానవ జీవితంలో మానవుడికి కలిగేది దుఃఖము, బాధలు, అనారోగ్యాలు. కాబట్టి దీన్ని విస్మరించకుండా జాగ్రత్తగా ఆలోచించి ఏ పనైనా ఏ మాట అయినా చేయాలన్నమాట. దాని ఫలితాన్ని నేను అనుభవిస్తాను కాబట్టి జాగ్రత్తగా ఉండడం అన్నది ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రకృతి ధర్మాన్ని పాటించడం అంటే ఏంటో ఇక్కడ వేదాంత మహర్షి గారు మనకి ఇంట్రడక్షన్లో తెలియజేస్తున్నారు. అదేంటంటే మనిషి బాడీ, సోల్. బాడీ అంటే శరీరము, సోల్ అంటే ఆత్మ. ఆ రెండింటికి సామరస్యంగా ప్రవర్తించాలి. రెండోది సోల్ అండ్ మైండ్. సోల్ అంటే మళ్ళీ ఆత్మ, మైండ్ అంటే మనస్సు. ఈ ఆత్మకు సంబంధించిన అనుభవాలు, మనసుకు సంబంధించిన అనుభవాలకు కూడా సారూప్యం ఉండాలి, సామరస్యం ఉండాలి. అలాగే సెల్ఫ్ అండ్ అదర్స్. సెల్ఫ్ అంటే నేను, అదర్స్ అంటే నా చుట్టూ ఉన్న మనుషులు. వాళ్ళతో కూడా సామరస్యంగా మెలగాలన్నమాట. విల్ అండ్ నేచర్. విల్ అంటే మన కోరిక, నేచర్ అంటే ప్రకృతికి కొన్ని ధర్మాలు ఉంటాయి. నా కోరిక ప్రకారం నేను నడుచుకోవడం కాదు, ప్రకృతి ధర్మాలకు అనుకూలంగా నేను నడుచుకోవడం అన్నది నేర్చుకోవాలి. ఈ నాలుగింటి సామరస్యంతో కనుక మానవుడు తన జీవితాన్ని వెళ్ళదీయగలిగితే అది ఎలా ఉంటుందంటే, దాని ఫలితాలు ఎలా ఉంటాయంటే పీసు, బ్లిస్సు, ఎంజాయ్మెంట్. పీస్ అంటే శాంతి, బ్లిస్ అంటే ఆనందము, ఎంజాయ్మెంట్ అంటే సుఖం అనుభవించడం. ఇవన్నీ కూడా అనుభవించాలన్నమాట. అనుభవించగల శక్తి ఈ నాలుగింటి పట్ల సామరస్యంతో మానవుడు మెలిగినప్పుడే లభిస్తుంది. అలా మెలగలేదనుకోండి, ఎవరితోనూ సామరస్యం లేకుండా సెల్ఫ్కి, అదర్స్కి, విల్కి, నేచర్కి, బాడీకి, సోల్కి, మైండ్కి సామరస్యం లేకుండా కనుక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళకి జీవితంలో ఏం మిగులుతుంది? దుఃఖాలు, కష్టాలు, నష్టాలు ఇవే మిగులుతాయి. ఈ దుఃఖాన్ని, కష్టాన్ని, నష్టాన్ని వదులుకోవాలి అని కనుక మానవుడు అనుకుంటే ఈ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, బిగినింగ్లోనే చెప్పుకున్నాము, వ్యక్తిత్వ వికాసము అంటారనమాట దాన్ని. ఇప్పుడు ఈ అలయార్లో జరుగుతున్నటువంటి క్లాసుల్లో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీదే క్లాసులు తీస్తారు. మొదటి రోజు ఇంట్రడక్షన్లో స్వామీజీ ఇట్లా మాట్లాడుతున్నారు అనమాట. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడం ఒకటే కాదు, కాజ్ అండ్ ఎఫెక్ట్ని కూడా అవగాహన చేసుకోవాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కూడా ఆల్రెడీ చెప్పుకున్నాము. మనం ఏ పని చేస్తుంటే దాని తగిన ఫలితాన్ని మన జీవితంలో తప్పకుండా అనుభవించాలి. కాబట్టి నువ్వు చేస్తున్న ప్రతి పని, ప్రతి ఆలోచన చాలా ఆలోచించి ఒక పరిమితిలో, ఒక పద్ధతిలో చేయడం నేర్చుకోవాలన్నమాట. దాన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ సిద్ధాంతం అంటారు. అవగాహన చేసుకోవాలి. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ని అవగాహన చేసుకుని ఎలా మెసలాలి అన్నది, ఈ వ్యక్తిత్వ వికాసం అనబడే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే దానికి ఈ యోగా అనేది సహకరిస్తుంది. యోగా యొక్క సహకారంతోనే ఈ రెండింటిని మనం తెలుసుకోగలుగుతాము, నేర్చుకోగలుగుతాము అని చెప్పి ఇక్కడ మహర్షి గారు మనకి తెలియజేస్తున్నారు. తర్వాత ఈ కాన్షియస్నెస్ అనబడే జ్ఞానము భగవద్దత్తంగా మనకు లభించింది. అది 4 లెవెల్స్లో మనలో పనిచేస్తూ ఉంటుంది. ఒకటి పెయిన్ అన్నమాట. పెయిన్ అంటే బాధ, నొప్పి. మనం అనుభవించి బాధ, నొప్పి లెవెల్ 1 ఈ జ్ఞానం పనిచేసేది. ప్లెజరు అంటే 2వది సంతోషము, బ్లిస్సు అంటే 3వది ఆనందము, ఎస్టసీ అంటే 4వది తన్మయత్వం. ఈ 4ంటిని పొందే అవకాశం మనకి ఈ జ్ఞానం ద్వారానే జరుగుతుంది. జ్ఞానాన్ని ఏమంటున్నారు? కాన్షియస్నెస్ అంటున్నారు. కాన్షియస్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని యొక్క వరంగా పరిణామ క్రమంలో మానవుడికి లభించింది. తర్వాత అదే 6th సెన్స్గా కూడా పనిచేస్తుంది మనిషిలో. ఈ పెయిన్ అన్నది ఎలా ఉంటుందంటే మనం తీసుకుంటున్న ఆహారం వల్ల కానీ, ప్రకృతి నుంచి కానీ, భూమి నుంచి కానీ మనకి కొంత ప్రాణశక్తి లభిస్తుంది, శక్తి లభిస్తుంది. ఆ శక్తిని ఉపయోగించి మనం బ్రతుకుతాం అన్నమాట. ఈ శక్తిని బయోమాగ్నెటిజం లేదా జీవకాంతం అని కూడా అంటారు. ఈ జీవశక్తి
మన శరీరంలో మనం సంపాదించి దాచుకున్న జీవశక్తిని తగిన విధంగా ఉపయోగించుకుంటూ ఎక్కువ శక్తిని, మిగిలిన శక్తిని అన్నమాట తగినంతగా ఉపయోగించుకునే అవసరాలకి మిగిలిన శక్తిని మాత్రమే ఖర్చు పెట్టినప్పుడు మనకేమవుతుందంటే మనసులో ఒకలాంటి సంతోషం లాంటిది, ప్లెజర్ లాంటిది కలుగుతుంది అనమాట. కాబట్టి జీవశక్తిని ఉన్నదానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టినప్పుడు, అంటే పడవలసిన శ్రమ కంటే ఎక్కువ శారీరక శ్రమ పడినా, మానసిక శ్రమ పడినా ఆ జీవశక్తి ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందో బాడీలో అంతవరకే ఉపయోగించుకుని దాన్ని ఉన్న శక్తి కంటే ఎక్కువ శ్రమ పడినప్పుడు మనకి కలిగేది పెయిన్ అనబడే నొప్పి అన్నమాట. తర్వాత ఈ జీవశక్తి అనబడే ఈ బయోమాగ్నెటిజంని ఎట్లా కాకుండా అటు ఎక్కువ నొప్పి కలిగేంత అధికంగానూ వాడకూడదు, ఇటు ప్లెజర్ కలిగేంత ఒక బ్యాలెన్స్తోనూ కాకుండా, అది అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా నో పెయిన్ నో ప్లెజర్ అన్నట్టుగా జీవశక్తి అనబడే ప్రాణశక్తిని మనం వాడగలిగినప్పుడు మానవుడికి కలిగేది ఒకలాంటి బ్లిస్ అన్నమాట. అది ఆనందం. అంటే ఎక్స్టసీ అన్నది ఏంటంటే ఈ జీవకాంతం అనబడే ప్రాణశక్తి అది మన శరీరంలో భగవంతుని యొక్క అనుగ్రహంతో మనకు తగిలించిన జ్ఞానం ద్వారా ఎలా ఉపయోగించాలంటే దాన్ని ఎక్కువగా భగవద్ దర్శనానికి, ఈ ధ్యానాలు చేసుకోవడానికి, ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడానికి, ఆత్మశోధన పరిశీలన చేసుకోవడానికి, ఇవన్నీ ఏంటంటే మనం మనిషి తను జన్మించాడు, ఎక్కడి నుంచి వచ్చి భూమి మీద మానవ రూపంలో ఉన్నాడు, ఇతని మొదలు ఎక్కడుంది, ఆ మొదలు అనబడే మాతృస్థానానికి చేరడానికి అదే భగవస్థానం అన్నమాట, అదే ఆల్మైటీ. అక్కడికి చేరడానికి కావాల్సినటువంటి కృషి అన్నది ఎలా చేయాలి అన్నది ఉపయోగించుకోవడానికి ఈ జీవశక్తిని కనుక ఉపయోగించగలిగితే తద్వారా కలిగేది భగవద్దర్శనమే. అప్పుడు కలిగేది ఎస్టసీ. అది ఎస్టసీ అన్నమాట. ఈ రకంగా ఈ కాన్షియస్నెస్ అనబడే జ్ఞానము 4 లెవెల్స్లో మన జీవశక్తిని మనం ఉపయోగించుకునే పద్ధతి మీద ఆధారపడి పనిచేస్తుంది. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంట్రడక్షన్లోనే మనకేం చెప్తున్నారంటే ఈ భగవద్ దర్శనానికి చేసే ఈ ప్రయత్నంలో ఆల్మైటీ అనబడే భగవంతుడిని చేరడానికి ఈ ప్రాణశక్తి అనబడే దీన్ని మనం వాడాలని, దానికి ధ్యానాలు ఎంతో ఉపయోగపడతాయని, ఆత్మపరిశీలన ఉపయోగపడుతుందని పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులో ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఈ దశలన్నీ కూడా మనకి తెలియజేస్తారనమాట. ఎస్టసీ అంటే యోగా మన పెయిన్ని వదులుకోవాలి, నొప్పిని వదిలేసుకోవాలి, బాధను వదిలేసుకోవాలి, ప్రశాంతంగా బతకాలి అంటే ఏం చేయాలి అన్నది, ఎట్లా బతకాలి అన్నది ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో నేర్పిస్తారు. దీన్నే యోగా అని కూడా అన్నారు. తరువాత మహర్షి గారు మనకి తెలియజేస్తుంది ఏంటంటే మానవుడు పరిణామ క్రమంలో భగవంతుని చేత ఒక వండర్ఫుల్ స్ట్రక్చర్గా తయారు చేయబడ్డాడు. అటువంటి మానవుడు తన ప్రాణశక్తి మీద, ప్రాణశక్తి అంటే మనలో ఉన్న ప్రాణం, మన లైఫ్ అన్నమాట, మన ప్రాణశక్తి అది ఎక్కడ ఉంటుంది, మన జీవధాతు కేంద్రం అనే ఆత్మ దగ్గర ప్రాణశక్తి కణాల రూపంలో ఉంటుంది. ఆ మూలాధార చక్రం అనబడే అక్కడ ఆ మూలాధార చక్రం అన్నా జీవధాతు కేంద్రం అన్నా ఒకటే. అక్కడ ఉన్నటువంటి ప్రాణశక్తి కణాల్లో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి పరిణామ క్రమంలో మానవుడికి లభించినటువంటి భగవంతుని యొక్క శక్తి అన్నమాట. అది ఆ శక్తి మీద, అంటే ఆ మూలాధార చక్రం మీద మానవుడు తన మనసు పెట్టి ధ్యానం చేయగలిగితే ఆ భగవంతుని యొక్క సృష్టి రహస్యాలన్నీ కూడా తెలుసుకోగలుగుతాడు. 6th సెన్స్ అనబడే జ్ఞానం ద్వారా భగవంతుడిని దర్శించి తరించగలుగుతాడు. అంత గొప్ప శక్తి ఒక్క మానవుడికే ఉంది. తర్వాత మానవుడు అన్ని రకాల సదుపాయాలతో, సంపదతో, చదువుతో, సంస్కారంతో, దానగుణాలు అన్నీ ఉండి కూడా ఎంతో చక్కగా జీవితాన్ని వెళ్ళదీసుకుంటున్న ఆనంద సమయంలో కూడా మానవుడి జీవితంలో ఏదో ఒకసారి పెయిన్ అనబడే నొప్పి, సఫరింగ్ అనబడే బాధ కలుగుతూ ఉంటాయి.
ఈరోజు ఈ సభలో ఆసీనులై ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎప్పుడు నొప్పి బాధ కలగలేదు అని అనడానికి లేదు. ఎటువంటి వాళ్ళకైనా, ఎంతటి ధీరులకైనా, ఎంత సంపద ఉన్న వాళ్ళకైనా, ఎంత ఆరోగ్యం ఉన్న వాళ్ళకైనా తప్పనిసరిగా జీవితంలో అటువంటి కష్టాన్ని, నష్టాన్ని ఒక్కోసారి ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది ఎందుకు అంటే దానికి మనిషి గారు మనకి చక్కటి అనుకూలమైన జవాబు ఇక్కడ తెలియజేస్తున్నారు. మానవుని జీవధాతు కేంద్రములో, అంటే అది ఆత్మ అన్నమాట, 2 రకాల పొరలుగా ముద్రలు అమరి ఉంటాయని చెప్తున్నారు. జీవధాతు కేంద్రము అంటే ఆత్మ అన్నమాట. అక్కడే మన ప్రాణశక్తి ఉంటుంది. అదే మూలాధార చక్రము. అక్కడ చాలా ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలు ఎలా ఉంటాయంటే 2 రకాల పొరల్లో ఉంటాయట మానవుడిలో. మొదటి పొర ఏంటంటే ఆ జీవధాతు కేంద్రంలో వచ్చే ముద్ర, మొదటి పొర తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి వాళ్ళ ప్రవర్తన తాలూకు మంచి చెడు పనుల ముద్రలు మానవునికి సంచిత కర్మల రూపంలో లభిస్తాయి. జన్మించినప్పుడే ఆ సంచిత కర్మలు ఉంటాయి మనందరికీ. జన్మతః అవి తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి వాళ్ళ ప్రవర్తనలో ఉన్న మంచి చెడు కొన్ని ముద్రల రూపంలో మనం తెచ్చుకుంటాము. వాటిని సంచిత కర్మలు అని అంటున్నారు. అంతేకాకుండా ఈ సంచిత కర్మల తాలూకు మంచి కానీ చెడు కానీ జీవితంలో మానవుడు అనుభవించి తీరవలసి వస్తుంది. అంతేకాకుండా పరిణామ క్రమంలో పశువులు, పక్షులు వాటి తాలూకు ముద్రలు, వాటి ఆలోచనలు, వాటి పనులు తాలూకు ముద్రలు కూడా మన జీవధాతు కేంద్రానికి చేరుతాయి. అవి ఎట్లా చేరుతాయంటే పరిణామ క్రమంలో ముందు వృక్షాలు ఏర్పడ్డాయి, తర్వాత ఒకే ఇంద్రియం ఉన్న జీవి, తర్వాత 2 ఇంద్రియాలు ఉన్న జీవి, 3 ఇంద్రియాలు ఉన్న జీవి, 4 ఇంద్రియాలు ఉన్న జీవి, 5 ఇంద్రియాల జీవి ఏర్పడి 6వ ఇంద్రియంతో మానవుడు తయారయ్యాడు. కాబట్టి పశువులు, పక్షులు 1, 2, 3, 4 ఇంద్రియాలు ఉన్న వాటన్నింటి ఒక ప్రవర్తన తాలూకు మంచి చెడులన్నీ కూడా మొదటి మానవుడికి చేరి, మొదటిగా తయారైన మానవుడికి చేరి అతని నుంచి తర్వాత అతని సంతానానికి అంది మన తల్లిదండ్రుల వరకు చేరి తల్లిదండ్రుల నుంచి మనకు చేరుతాయి. ఆ ముద్రల తాలూకు మంచి చెడు ఫలితాలు కూడా మనం జీవితంలో అనుభవించి తీరవలసి వస్తుంది. ఈ రకంగా ఉన్నవి మొదటి పొర, ఒక లేయర్ ఆఫ్ ఇంప్రింట్స్ అంటారు వీటిని. ఒక పొరలాంటి ఇంప్రింట్స్ అనమాట. ఇవి మంచి అయినా చెడైనా జీవితంలో ఈ కర్మలు అనుభవించవలసి వస్తుంది అనమాట. నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత మంచి పనులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా ఈ కర్మలు అనుభవించక తప్పదు. వీటి తాలూకు బాధలు, కష్టాలు, నష్టాలే జీవితంలో నీకు కలుగుతాయి అని తెలియజేస్తున్నారనమాట. రెండవ పొర ఏంటంటే మానవుడికి 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పటి నుంచి జీవితకాలంలో అతని ప్రవర్తనలో ఉన్నటువంటి మంచి కార్యాలు కానీ, చెడు కార్యాలు కానీ, మంచి ఆలోచనలు కానీ, చెడు ఆలోచనలు కానీ, వాటికి సంబంధించిన ముద్రలు ప్రారుబ్ధ కర్మల రూపంగా అతని జీవధాతు కేంద్రం అనే ఆత్మలో ముద్రితమై ఉంటాయి. వాటి ఫలితాలు కూడా భావి జీవితంలో మానవుడు అనుభవించి తీరవలసిందే. ఇదే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ ముద్రలన్నీ మనకి కొన్ని పెయిన్ ఇస్తాయి, కొన్ని సఫరింగ్ని ఇస్తాయి, కొన్ని పీస్ని ఇస్తాయి, కొన్ని బ్లిస్ని ఇస్తాయి. మంచి ముద్రలు కనుక అయితే వర్చ్యూస్ అంటారు వాటిని. ఆ మంచి కర్మలు కనుక ఉంటే మన జీవితంలో మంచి సంతోషము, ఆనందము కలుగుతాయి. అవే చెడు కర్మలు, చెడు ముద్రలు కనుక ఉంటే వాటికి సంబంధించినటువంటి బాధలు, సఫరింగ్లు తప్పకుండా అనుభవించాలి. ఇవి అనుభవించి తీరాలి అన్నమాట మానవుడు. కాబట్టి అక్కడ చెప్తుంది ఏంటి, ఈ పొరలు మీలో ఉన్నాయి కాబట్టి నువ్వు మెడిటేషన్ చేసుకుంటున్నా, ధ్యానాలు చేసుకుంటున్నా, ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నా కూడా ఇవన్నీ జీవితంలో అనుభవించవలసిందే. అనుభవాలన్నింటినీ అనుభవిస్తూనే చేయాలన్నమాట. మంచి పనులను ఎప్పుడు కూడా వర్చువస్ అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యోగా కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాక్టీస్ ద్వారా చెడ్డ ఇంప్రింట్స్ని, అంటే చెడ్డ ముద్రల్ని తొలగించవచ్చు. అదే ప్రక్షాళన అని కూడా అంటారు. ఈ పెయిన్ అండ్ సఫరింగ్ని తప్పించుకొనవచ్చు. యోగా ద్వారా పెయిన్ అండ్ సఫరింగ్స్ని కూడా తప్పించుకోవచ్చు. సంతోషంగా, ఆనందంగా బ్రతకవచ్చు. ఆత్మసాక్షాత్కారానికి దారిని కూడా పొందవచ్చు యోగా ద్వారా. అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులో నేర్పుతారు. ఇదంతా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులో మీలో ఉన్న చెడు ముద్రను ఎలా తొలగించుకోవాలి, వర్చువస్ అనబడే మంచి ముద్రను ఎలా పెంచుకోవాలి, ఎట్లా పెయిన్ అండ్ సఫరింగ్ను తప్పించుకుని సంతోషంగా, ఆనందంగా బ్రతకగలగాలి. అలా బ్రతకగలిగినప్పుడే నువ్వు ధ్యానాలు చేసుకుంటూ, ఆత్మశోధన చేసుకుంటూ భగవద్ దర్శనం వైపుగా వెళ్ళగలుగుతావు.
అటువంటివన్నీ కూడా ఈ కోర్సులో నేర్పుతారు. దీన్ని మనోవికాస యోగ విద్య అని కూడా అంటారు. మానవుడు కనుక తన అంతర్జ్ఞానంలోకి అంతరంగంలోకి తనే ప్రయాణం చేసి వెళ్ళగలిగితే, తన మనసును తనే వెళ్ళగలిగితే, మనసులోకి తనే వెళ్ళగలిగితే, ఈ కాన్షియస్నెస్ అనబడే గాడ్ పవరు, అదేంటది ఆత్మ అన్నమాట. కాన్షియస్నెస్ అనబడే గాడ్ పవరు మనకి చక్కటి జవాబు ఇస్తుంది. పెయిన్ ఎట్లా తగ్గించుకోవాలి, బ్లిస్ని ఎలా పొందాలి అనే జవాబు తప్పకుండా మనకి మన ఆంతర్యంలో, మన అంతరంగంలోనే మనకి యోగా ద్వారా చక్కటి జవాబును మనం పొందగలుగుతాం. సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేయాలి. మైండ్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. ఈ 2 పనులు చేయడమే స్కై యోగా. స్కై అంటే ఏంటి? సులభద్ర కుండలిని యోగా, SKY. ఈ స్కై యోగా యొక్క మీనింగ్ అంటే ఏంటి? మైండ్ని స్ట్రీమ్లైన్ చేయడం అంటే నీ మనసుని, నీ ఆలోచనని ఒక సక్రమమైన పద్ధతిలో, ఒక పద్ధతిగా నడిపించుకోవడం. డూయింగ్ వర్చ్యూస్ 2వ పాయింట్. ఇది యోగా. వర్చ్యూస్ అంటే ఏంటి? ధర్మబద్ధమైన జీవితం. నువ్వు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. ధర్మబద్ధమైన జీవితంలో 3 దశలు ఉంటాయి. ఒకటి డ్యూటీ, మొరాలిటీ అండ్ చారిటీ. డ్యూటీ అంటే నీ బాధ్యతలు, బరువులు తీర్చుకుంటూ నువ్వు ఏ సమాజంలో పుట్టి పెరుగుతున్నావో ఆ సమాజం పట్ల నీకున్నటువంటి రుణాన్ని తీర్చుకుంటూ, వాళ్ళకి సహాయం చేస్తూ, పెద్దవాళ్ళని, పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని నీకున్నటువంటి బాధ్యత నెరవేరుస్తూ బతకడం డ్యూటీ. మొరాలిటీ అంటే నీతివంతంగా బతికి నువ్వు ఒకలాంటి ఎప్పుడు ఎవరిని ఎక్కడ మానసికంగా, శారీరకంగా నొప్పించకుండా ప్రవర్తించడమే మొరాలిటీ. చారిటీ అంటే నీ సంపదలో, నీ శారీరక శ్రమ ద్వారా కానీ, సంపద ద్వారా కానీ సమాజంలో ఉన్నటువంటి వృద్ధులకి, పేదవాళ్ళకి, నీడీ పీపుల్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నువ్వు ఎంత సహాయం చేయగలవో అంతవరకు సహాయం చేయడం అన్నది చారిటీ.